ఈరోజు మన భవిష్యత్తును మార్చేయబోయే పరిశ్రమలు, స్కిల్స్ గురించి చెప్పే ఒక ముఖ్యమైన రిపోర్ట్ లోపలికి వెళ్ళి చూద్దాం. పారిశ్రామిక విప్లవం తర్వాత మన ప్రపంచం ఇంత పెద్ద మార్పును ఎప్పుడూ చూడలేదట. ఈ రిపోర్ట్లోని ఈ ఒక్క వాక్యం చాలు రాబోయే 10 ఏళ్లలో ఏం జరగబోతోందో చెప్పడానికి. ఇది జస్ట్ ఒక ఆరంభం మాత్రమే. ఈ మార్పు ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ఒకే ఒక నంబర్ని చూద్దాం. ఇది చాలా పెద్ద నంబర్. అయితే ఇది ఉద్యోగాలు పోవడం గురించి కాదు, ఉద్యోగాలు మారడం గురించి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏమంటోందంటే కొన్ని పాత ఉద్యోగాలు పోయినా వాటికంటే చాలా ఎక్కువ సంఖ్యలో కొత్త ఉద్యోగాలు వస్తాయట. సరే, ఇంత పెద్ద మార్పొస్తోంది, ఒక కొత్త ఆర్థిక విప్లవం అంటున్నారు కదా, మరి దీని వెనుక ఉన్న అసలు కారణమేంటి? ఇండస్ట్రియల్ గేర్స్ నుంచి ఇంటెలిజెంట్ సిస్టమ్స్ వైపు మన ప్రయాణం ఎలా ఉండబోతోందో ఇప్పుడు కొంచెం వివరంగా చూద్దాం. ఈ విప్లవానికి అసలైన ఇంజిన్లేంటంటే కొన్ని ప్రత్యేకమైన, చాలా వేగంగా ఎదుగుతున్న పరిశ్రమలు. ఈ రిపోర్ట్ ఏం చేస్తుందంటే మన ప్రపంచాన్ని మార్చేబోయే ఆ కీలకమైన రంగాలేంటో మన కళ్ల ముందు క్లియర్గా పెడుతుంది. సరే, ఇక రేపటి ప్రపంచాన్ని నడిపించబోయే 3 పవర్ఫుల్ ఇండస్ట్రీస్ గురించి తెలుసుకుందాం. ఇవే మన ఫ్యూచర్ ఎకానమీకి పిల్లర్స్లా నిలబడబోతున్నాయి. లిస్ట్లో మొదటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే ఏఐ. ఈ రిపోర్ట్ ప్రకారం ఇది మన ఆధునిక ఆర్థిక వ్యవస్థకు ఒక రకంగా వెన్నెముకలాంటిది, ఒక ఫౌండేషన్ అన్నమాట. ఈ నంబర్ చూడండి, $1.8 ట్రిలియన్. 2035 నాటికి ఏఐ మార్కెట్ సైజ్ ఇంత ఉండబోతోందని అంచనా. అంటే ఏంటి? ప్రతి ఏటా ఏకంగా 37% గ్రోత్తో దూసుకుపోతోందన్నమాట. అన్బిలీవబుల్ కదా. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఏఐ అనేది కేవలం ఒక ఇండస్ట్రీ కాదు, ఇది ఒక యాంప్లిఫైయర్. అంటే ఫైనాన్స్ నుంచి హెల్త్ కేర్ వరకు ప్రతి రంగాన్ని ఇది మరింత పవర్ఫుల్గా మారుస్తుంది. ఇక రెండోది క్లీన్ ఎనర్జీ మరియు గ్రీన్ టెక్నాలజీ. ఈ రిపోర్ట్ ప్రకారం ప్రపంచం ఇప్పుడు క్లీన్ ఎనర్జీ వైపు వెళ్తోంది కదా. ఇది చరిత్రలోనే అతిపెద్ద క్యాపిటల్ రీఅలోకేషన్ అట. అంటే డబ్బు ఇంత పెద్ద ఎత్తున ఒక రంగం నుంచి మరో రంగానికి ఎప్పుడూ మారలేదు. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. ఈ నంబర్ చూస్తే నిజంగా షాక్ అవుతాం. క్లీన్ ఎనర్జీ మార్కెట్ సైజ్ మనం ఇందాక మాట్లాడుకున్న ఏఐ కంటే కూడా పెద్దగా ఉండబోతుందట. ఊహించండి, ఇది ఎంత పెద్ద అవకాశమో. ఇక్కడ విషయం కేవలం సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్ల గురించే కాదు. కరెంటు తయారు చేయడం దగ్గర్నుంచి దాన్ని స్టోర్ చేయడం, మేనేజ్ చేయడం వరకు ప్రతి స్టేజ్లోనూ చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. దీనివల్ల లక్షల కొద్దీ కొత్త ఉద్యోగాలొస్తాయి. మన లిస్ట్లో మూడోది, చివరిది బయోటెక్నాలజీ అండ్ హెల్త్ టెక్నాలజీ. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ బయాలజీ, డిజిటల్ టెక్నాలజీతో కలుస్తోంది. 2035 కల్లా ఈ మూడింటిలోనూ ఇదే అతిపెద్ద మార్కెట్ అవుతుందని అంచనా. ఎందుకంటారా? ఎందుకంటే ఇది నేరుగా మన ఆరోగ్యం, మన లైఫ్ స్పాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే ఇది మెడికల్ ఫీల్డ్లో ఒక సరికొత్త విప్లవం లాంటిది. మనం ఇక్కడ మాట్లాడుకునేది రెగ్యులర్ టాబ్లెట్స్ల గురించి కాదు, మన డిఎన్ఏని బట్టి మనకోసమే ప్రత్యేకంగా తయారుచేసే ట్రీట్మెంట్లు, ఆఖరికి క్యాన్సర్ లాంటి రోగాలను కూడా నయం చేయగల ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీల గురించి. ఓకే, ఈ ఇండస్ట్రీస్ అన్నీ చాలా బావున్నాయి. కానీ మనందరి మైండ్లో వచ్చే ఒకే ఒక్క ప్రశ్న ఏంటంటే ఈ పెద్ద మార్పు మన కెరియర్ల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఇక్కడే మనం హ్యూమన్ యాంగిల్లోకి వస్తున్నాం. సో ఫ్యూచర్లో జాబ్స్ ఎలా ఉండబోతున్నాయి, ఈ కొత్త ఎకానమీలో మన ప్లేస్ ఏంటి అనేవి ఇప్పుడు చూద్దాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం డేటాని ఈ రిపోర్టు చూపిస్తోంది. లెక్క చాలా సింపుల్. కొన్ని ఉద్యోగాలు పోతాయి, కాని పోయిన వాటికంటే ఎక్కువ కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఇది ఖచ్చితంగా ఒక ఛాలెంజ్, కాని చివరికి చూస్తే ఇదొక పాజిటివ్ మార్పు. ఇవి కేవలం పేర్ల కోసం పెట్టిన జాబ్ టైటిల్స్ కాదు. మనమిందాక మాట్లాడుకున్న ఏఐ, క్లీన్ ఎనర్జీ, బయోటెక్ రంగాల్లో ఇవి ఇప్పటికీ రియాలిటీగా మారుతున్న జాబ్స్. అవి మంచి జీతాలతో కూడిన ఇంట్రెస్టింగ్ కెరియర్స్. ఇదంతా మనల్ని ఒక చాలా ముఖ్యమైన ప్రాక్టికల్ ప్రశ్న దగ్గరికి తీసుకొస్తుంది. మరి ఈ జాబ్స్ సంపాదించాలంటే మనకు ఎలాంటి స్కిల్స్ ఉండాలి? ఈ రిపోర్ట్ ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెబుతోంది. కోడింగ్ రావాల్సిన అవసరం లేదు, కానీ అందరికీ ఖచ్చితంగా ఉండాల్సిన ఒకే ఒక్క స్కిల్ ఏఐ లిటరసీ. అంటే ఏఐ సిస్టమ్స్తో కలిసి ఎఫెక్టివ్గా పనిచేయడం నేర్చుకోవడం.
ఈ ఏఐ లిటరసీతో పాటు ఈ రిపోర్ట్ మరికొన్ని ముఖ్యమైన హ్యూమన్ స్కిల్స్ని హైలైట్ చేస్తుంది. మనల్ని మెషీన్ల నుండి భిన్నంగా చూపేవి ఇవే. ఫ్యూచర్లో ఎక్కువ విలువ ఉండేది కూడా ఇలాంటి స్కిల్స్కే. చివరిగా ఈ రిపోర్ట్ ఒక పవర్ఫుల్ మెసేజ్తో ముగుస్తుంది. భవిష్యత్తు కోసం మనల్ని మనం తయారు చేసుకోవడానికి ఇదే సరైన సమయం. మరి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి మనమంతా సిద్ధంగా ఉన్నామా?